వెల్కమ్ టు YOYO TV Health. ప్రతి ఒక్కరికి బలంగా దృఢంగా కనిపించాలని ఉంటుంది. శరీరం బలహీనంగా ఉండే వారిలో కొంచెం ఆత్మవిశ్వాసం తక్కువగా ఉంటుంది. మన మనసు బలంగా ఉండాలంటే ముందు శరీరం బలంగా ఉండాలి. అందుకే బలిష్టమైన శరీరం కోసం చాలా మంది జిమ్ లో చేరి కష్టపడుతుంటారు. కానీ కొంతమంది ఎంత కష్టపడినా గానీ వారి శరీరంలో ఎటువంటి పెరుగుదల ఉండదు. దానికి కారణం జిమ్ లో ఎక్కువగా కష్టపడతారు కానీ సరైన ఆహారాన్ని తీసుకోరు. కానీ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే బాడీ పెరగడం అనేది 80% మనం తినే ఆహారం మీద, మిగిలిన 20% మనం చేసే వ్యాయామం మీద ఆధారపడి ఉంటుంది. అది కూడా సరైన ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు శరీరం పెరగడానికి ఏ ఆహారం ఎక్కువగా తీసుకోవాలో తెలుసుకుందాం. నెంబర్ 1 గుడ్లు. గుడ్లలో శరీర పెరుగుదలకు కావలసిన అన్ని ప్రోటీన్లు, విటమిన్లు లభిస్తాయి. అలాగే తక్కువ ధరకు దొరికే మంచి ఆహారం కూడా. కాబట్టి ఉడకబెట్టిన గుడ్లను మీ ఆహారంలో భాగంగా చేసుకోండి. నెంబర్ 2 అరటిపళ్ళు. అరటిపళ్ళు అనేవి శరీర పెరుగుదలకు, ముఖ్యంగా బరువు పెరగడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. ముఖ్యంగా చాలా మంది ఉండవలసిన దానికన్నా చాలా తక్కువ బరువు ఉంటారు. అలాంటి వాళ్లకు అరటిపళ్ళు ఎంతగానో ఉపయోగపడతాయి. వ్యాయామం చేసిన తర్వాత అరటిపళ్ళు తినటం ఎంతగానో ఉపయోగపడుతుంది. నెంబర్ 3 పాలు. పాలకు సంబంధించిన పదార్థాలు పాలను సంపూర్ణ ఆహారం అని అంటారు. ఎందుకంటే పాల్లో ప్రోటీన్లు, విటమిన్లు, కొవ్వు పదార్థాలు ఇలా అన్ని కలిసిన ఆహారం. కాబట్టి పాలను ఎక్కువగా తీసుకోండి. అలాగే పాలలో ఉన్న కాల్షియం ఎముకలు బలంగా ఉండడానికి దోహదపడుతుంది. కేవలం పాలు మాత్రమే కాదు, పెరుగు, నెయ్యి వంటి పాల పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. నెంబర్ 4 బీన్స్. తక్కువ కొవ్వుతో ఫైబర్ ఎక్కువగా ఉండే ఈ బీన్స్ ని ప్రతిరోజు ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. రోజుకు 1 కప్పు బీన్స్ ని ఉడకపెట్టి లేదా కూరగా చేసుకొని తినాలి. వీటిలోని ప్రోటీన్లు కండరాల పెరుగుదలకి ఎంతగానో ఉపయోగపడతాయి. అంతేకాదు ఎన్నో రకాల వ్యాధులు రాకుండా కాపాడుతుంది. అలాగే మొలకెత్తిన గింజలు కూడా ఎక్కువగా తినాలి. నెంబర్ 5 చేపలు. ఇక మాంసాహారంలో చేపలు చాలా మంచివి. వీటిలో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. ముఖ్యంగా ట్యూనా, సాల్మన్ వంటి చేపలు చాలా మంచివి. చేపలలో ఎక్కువ మొత్తంలో ఉండే ప్రోటీన్లు కండరాలు బలంగా పెరిగేలా చేస్తాయి. నెంబర్ 6 పీనట్ బటర్. దీనిని వేరుశనగ గుళ్ళతో తయారు చేస్తారు. ఇది క్రీమ్ లా ఉంటుంది. దీనిని బ్రెడ్ తో పాటుగా తీసుకోవాలి. దీనివల్ల ఎనర్జీ లెవెల్స్ కూడా బాగా పెరుగుతాయి. బ్రెడ్ మరియు పీనట్ బటర్ ని ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ గా తీసుకోవచ్చు. నెంబర్ 7 బాదం. ఈ బాదంలో ప్రోటీన్లతో పాటుగా మెగ్నీషియం కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది మెటబాలిజం కు ఎంతగానో సహాయపడుతుంది. ప్రతిరోజు 5 లేదా 6 బాదం గింజలను రాత్రిపూట నీటిలో నానబెట్టి ఉదయం పూట తింటే చాలా మంచిది. ఆధునిక జీవితం, అనారోగ్య సమస్యలు, ప్రతి ఒక్కరికి ఏదో ఒక తెలియని సమస్య. చిన్న చిన్న చిట్కాలతో మంచి ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకుందాం అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మా యోయో హెల్త్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.